సమస్యలు ఉన్నాయమ్మా మీకు? ఫ్రీ బస్ తో పాటు ఫ్రీ రైలు కూడా పెట్టండి సార్, దేశమంతా తిరగచ్చు. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా సార్, ఉచిత బస్సును తొలగించండి. మీరు ఉచిత బస్సును తొలగిస్తే మేము మీకు ఓటు వేయము. అది ఉంటే మేము ఓటు వేయం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యా, ఉచిత బస్సును తొలగించండి. మా ఆవిడ ఇంట్లో వంట కూడా చేయడం లేదు, రోజంతా బస్సులోనే ఉంటుంది. నా కష్టం ఎవరికి చెప్పను సార్. నేను నా భార్యను చూసి 4 రోజులైంది. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. ఏమా, ఫ్రీ బస్ పథకం ఎలా ఉంది? ఫ్రీ బస్ ఇస్తే ఎమ్మెల్యేని కూడా పట్టించుకోరా? ఫ్రీ బస్ ఇవ్వడం మా తప్పు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రేపటి నుండి ఫ్రీ బస్ పథకాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. అయితే మేము మీకు ఓటు వేయం. రే, ఏంట్రా ఇంతమంది ఎక్కారు బస్సు? ఈ ఫ్రీ బస్సు పెట్టినోడిని చెప్పుతో కొట్టాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మాకు బస్సులు సరిపోవడం లేదు, ఫ్రీ ఆటో కూడా పెట్టించండి. అవును సార్, మాకు కూడా బేరం వచ్చినట్టే ఉంటుంది. అరే, ఫ్రీ బస్సు పెట్టాం, ఇప్పుడు ఫ్రీ ఆటో, మరి తర్వాత ఫ్రీ కార్ అడుగుతారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఈసారి కూడా నాకు ఓటేసి గెలిపించండి. నీకు మాత్రమే నేను ఓటు వేయను. నీకు ఫ్రీ బస్ ఇవ్వడం నా తప్పు, నా తప్పుతో నేను కొట్టుకోవాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫ్రీ బస్ ఇప్పుడు ఫ్రీ బస్ నోరు పడిపోయిందా?